తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. అచ్చొచ్చిన ఆంబోతు గివిళ్ళ ఎజ్జేరి రంకేసిందంట. ఆ విధంగా ఉంది ఈరోజు శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారి పరిస్థితి. ఈ తెలుగుదేశం నాయకులకి, ఈ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ప్రజలంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, దేవుడంటే భయం లేదు. వీళ్ళు ఏదైనా సరే రాజకీయ వేదికగా వాడుకోవడం అనేటువంటిది ఆనవాయితీ అయిపోయింది. గుడులను రాజకీయ వేదికగా వాడుకుంటారు, సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీని రాజకీయ వేదికగా వాడుకుంటారు, శాసన మండలిని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు శాసన మండలి చైర్మన్ గారి యొక్క కులాన్ని, మతాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఏ కులం వాడు చైర్మన్గా ఉండాలి, ఏ మతం వాడు చైర్మన్గా ఉండాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నాయా? సర్వమత లౌకిక రాజ్యం కదా మంది. ఇటువంటి దాంట్లో చైర్మన్ కులాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యం. నిజంగా చంద్రబాబు నాయుడు ఇకనైనా సరే జ్ఞానాన్ని తెచ్చుకొని ఇటువంటి గుడులపైన, ఇటువంటి దేవాలయం లాంటి యొక్క మండలాలపైన రాజకీయాలు చేయడం అనేటువంటిది మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టేటువంటి రోజు వస్తుంది.